నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చి కస్టమర్ సర్వీస్లో ఏఐ చాట్బాట్ల ఇంపాక్ట్ గురించి. ఇంట్రెస్టింగ్ టాపిక్. అవును, మన దగ్గర ద హిందూ బిజినెస్ లైన్, IJFMR, స్ప్రింక్లర్, హెల్పెబో లాంటి చాలా సోర్సెస్ నుంచి సేకరించిన డేటా ఉంది. సో ఈ చాట్బాట్స్ కస్టమర్ సర్వీస్ని ఎలా మారుస్తున్నాయి, బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ముఖ్యంగా మన ఇండియాలో సీన్ ఏంటో వివరంగా చూద్దాం. ఇండియాలో ఏఐ వాడకం బాగా పెరుగుతుంది కదా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే కస్టమర్ సర్వీస్ వెయిటింగ్ టైమ్స్ మాత్రం పెద్దగా తగ్గడం లేదట. అవునా? పోయిన ఏడాది మన వాళ్ళు దాదాపు 15 బిలియన్ గంటలు ఫోన్ హోల్డ్లో వెయిట్ చేశారని ద హిందూ బిజినెస్ లైన్ వాళ్ళు రిపోర్ట్ చేశారు. 15 బిలియన్ గంటలా? అమ్మా, అంటే ఆల్మోస్ట్ దేశంలో ప్రతి ఒక్కరూ ఓ 10 గంటలకు పైగా హోల్డ్లో ఉన్నట్లే కదా. అంతేగా మరి ఏఐ వాడుతున్నామని చెప్తున్నా ఈ పరిస్థితి ఎందుకు? అదే రిపోర్ట్లో మళ్ళీ 80% మంది ఇండియన్స్ షాపింగ్, ఫుడ్ ఆర్డర్స్, ఇన్వెస్ట్మెంట్ సలహాల లాంటి వాటికి ఏఐ వాడుతున్నారని కూడా ఉంది. అలాగే సింపుల్గా స్టేటస్ తెలుసుకోవడానికి, సెల్ఫ్ హెల్ప్ గైడ్స్ కోసం కూడా 80% మంది చాట్బాట్స్ వాడుతున్నారట. రెండిటికి పొంతన లేదేంటి? అవును, అదే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ పాయింట్. బహుశా ఏమో సింపుల్ రిపీటెటివ్ టాస్క్స్కి ఏఐ బాగానే వాడుతున్నారు గానీ ఓకే, ఆ మిగిలిన అంటే ఇందాక మీరు అన్నట్టు 31% మంది ఉంటారు కదా కాంప్లెక్స్ ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏఐ ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతుందేమో. అందుకే ఓవరాల్ వెయిటింగ్ టైమ్స్ తగ్గడం లేదేమో అనిపిస్తుంది. ఆ కాంప్లెక్స్ సమస్యలే అసలు బాటిల్ నెక్ కావచ్చు. అది సంగతి. అయినా ఏఐ చాట్బాట్ల వల్ల క్లియర్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ది 24/7 సపోర్ట్. నిజమే, అది చాలా ముఖ్యం. రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడైనా హెల్ప్ దొరుకుతుంది. కరెక్ట్, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. దాంతోపాటు కాస్ట్ సేవింగ్స్ కూడా. IJFMR రీసెర్చ్ ప్రకారం ఏటా $8 బిలియన్ ఆదవుతున్నాయట. $8 బిలియన్? కస్టమర్ సర్వీస్ కాస్ట్ ఏకంగా 30% తగ్గుతుందట. ఇంకా రెస్పాన్స్ టైంలో కూడా 90% స్పీడ్ పెరుగుతుందంటే కంపెనీలకిది పెద్ద రిలీఫ్ కదా. అవును, బిజినెస్లకు పెద్ద బూస్ట్. హ్యూమన్ ఏజెంట్లపై వర్క్లోడ్ తగ్గుతుంది, అంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. కాస్ట్ సేవింగ్స్, ఎఫిషియన్సీతో పాటు పర్సనలైజేషన్ కూడా చాలా కీలకం. అంటే కస్టమర్ హిస్టరీ, వాళ్ల ప్రిఫరెన్సెస్ బట్టి వాళ్లకు తగ్గట్టు సూచనలు, సొల్యూషన్స్ ఇవ్వగలవు ఈ బాట్స్. హెల్పీబో, ల్యాండ్బాట్ లాంటివి ఇదే హైలైట్ చేస్తున్నాయి. ఓ అలాగా. ఇంకా స్కాలబిలిటీ, అంటే బిజినెస్ పెరుగుతుంటే ఎంతమంది కస్టమర్లొచ్చినా సర్వీస్ని ఈజీగా హ్యాండిల్ చేయగలడం. మన దేశంలో అయితే బహుభాషా మద్దతు కూడా చాలా ఇంపార్టెంట్. అవును, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. ఏఐ అది కూడా చేయగలదు. మరి కస్టమర్ల రియాక్షన్ ఏంటి? హ్యాపీగా ఉన్నారా ఈ బాట్స్తో? 80% మంది సంతృప్తిగానే ఉన్నారని IJFMR స్టడీ చెబుతోంది. ఇన్స్టెంట్గా ఆన్సర్స్ కావాలనుకునే 69% మంది చాట్బాట్స్ని ఇష్టపడుతున్నారట. కానీ కాంప్లెక్స్ సమస్యలొస్తే మాత్రం అక్కడే ఉంది అసలు విషయం. అవును, 31% మంది మాత్రం మనుషులతోనే మాట్లాడాలి అనుకుంటున్నారు. అంటే ఆ హ్యూమన్ టచ్ అనేది ఇంకా ఇంపార్టెంటే అన్నమాట. కరెక్ట్. ఇక్కడ గమనించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే కస్టమర్ల ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఏఐ టూల్స్ వల్ల సర్వీస్ బాగుంటుందని ఆశిస్తున్నారా? అవును, సర్వీస్ క్వాలిటీ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది బిజినెస్లకు ఒక రకంగా ఆపర్చునిటీ, ఇంకో రకంగా ఛాలెంజ్ ఎలా? ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి కదా. స్ప్రింక్లర్ వాళ్ళు చెప్పినట్టు ఏఐని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కస్టమర్ సర్వీస్ అనేది కేవలం కాస్ట్ సెంటర్ కాకుండా వాల్యూ సెంటర్గా మారుతుంది. వాల్యూ సెంటర్ అంటే డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, కంపెనీకి విలువను, రెవెన్యూను తెచ్చిపెట్టే డిపార్ట్మెంట్గా మార్చొచ్చనమాట. వాళ్ల ప్లాట్ఫామ్ వాడితే 210% దాకా ROI రావచ్చని కూడా అంచనా వేశారు. అబ్బో, 210% ROI! ఆ ఫిగర్స్ చూస్తుంటే 37% కంపెనీలు ఆల్రెడీ ఏఐ వాడుతున్నాయని, మరో 46% ప్లాన్ చేస్తున్నాయని IJFMR చెప్పడంలో ఆశ్చర్యం లేదులే. అవును, కానీ ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు కొన్ని మైనస్లు, సవాళ్లు కూడా ఉంటాయి కదా. తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా చాలా కాంప్లెక్స్ ఇష్యూస్, ఇంకా ఎమోషనల్గా సెన్సిటివ్ అయిన విషయాల్లో చాట్బాట్స్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. అంటే కస్టమర్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం కష్టమా? టెక్నాలజీ ఉంది, సెంటిమెంట్ అనాలిసిస్ లాంటివి, కానీ ఆ సిచ్యువేషన్లో మనిషి చూపించే సానుభూతి, ఆ ఎంపతిని అవి రీప్లేస్ చేయలేవు కదా. నిజమే. ఇంకో పెద్ద కన్సర్న్ వచ్చి డేటా ప్రైవసీ, సెక్యూరిటీ. కస్టమర్ డేటా చాలా సెన్సిటివ్,
దాని భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సి+ కూడా ఇదే స్ట్రెస్ చేసింది. అలాగే కొన్నిసార్లు చాట్బాట్స్ తప్పు సమాచారం ఇచ్చే రిస్క్ కూడా ఉంది కదా. టెక్నికల్గా ఏవో హాలుసినేషన్స్ అంటారు వీటిని. అవును హాలుసినేషన్స్ ఆ రిస్క్ ఉంది. కొన్నిసార్లు అవి లేనివి ఉన్నట్లు చెప్పొచ్చు లేదా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కమ్యూనికేట్ కూడా ఈ పాయింట్ రైజ్ చేసింది. మరి ఇవన్నీ చూసుకుంటే సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. ముందు క్లియర్ గోల్స్ పెట్టుకోవాలి. అసలు ఏఐ ఎందుకు వాడుతున్నాం అనేది తెలియాలి. ఓకే. సరైన టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఎంచుకోవడం ముఖ్యం. ఎక్కడ మనిషి అవసరం, ఎక్కడ ఏఐ చాలు అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. యూజర్కి మనం ఒక బాట్తో మాట్లాడుతున్నామని ముందే చెప్పడం కూడా మంచిది. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అవును. అన్నిటికన్నా ముఖ్యంగా నిరంతరం కస్టమర్లతో జరిగిన సంభాషణల నుంచి నేర్చుకుంటూ బాట్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్. అంతా విన్న తర్వాత ఏఐ చాట్బాట్లు కస్టమర్ సర్వీస్లో ఒక మేజర్ షిఫ్ట్ అని క్లియర్గా అర్థమవుతోంది. ఖర్చులు తగ్గడం, 24/7 అందుబాటు, స్పీడ్ రెస్పాన్స్ లాంటివి పెద్ద బెనిఫిట్స్. ఖచ్చితంగా. కానీ అదే సమయంలో కాంప్లెక్స్ సమస్యల్లో హ్యూమన్ ఎంపతి అవసరమైన చోట వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి. డేటా సెక్యూరిటీ, ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ కూడా చాలా ముఖ్యమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతున్న కొద్దీ ఫ్యూచర్ కస్టమర్ సర్వీస్లో ఏఐ పవర్కి, మనిషిచ్చే ఎంపతికి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయగలం? మంచి పాయింట్. ముఖ్యంగా చాలా సున్నితమైన, క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో ఈ రెండింటి రోల్ ఎలా ఉండబోతుంది? ఇదే అసలు ముందున్న ప్రశ్న.